Welcome to my channel. Please subscribe. 50 ఏళ్ల తర్వాత సూర్యదేవుడు కేంద్ర ప్రభావం. ఈ 3 రాశులకు గోల్డెన్ టైం. వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యదేవుడు జనవరి 14న మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ కాలంలో మార్స్ మరియు బృహస్పతి కూడా పరస్పర సంకేతాలను మార్చుకున్నారు. మార్స్ మరియు బృహస్పతి రెండూ సూర్యుని స్నేహితులు. అదే సమయంలో సూర్యుడు మకర రాశిలోకి రావడం వల్ల మేషరాశిపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. వీటితో పాటు మకరంలో శుక్రుడు, కుజుడు మరియు బుధుడు కలయిక వల్ల రాశి చక్రాలు ప్రకాశిస్తాయి. దీనితో పాటు ఈ రాశి వారికి సంపద కూడా బాగా పెరుగుతుంది. ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం. సూర్యుని యొక్క కేంద్ర ప్రభావం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు కెరీర్ హౌస్ పై రాశిని మార్చాడు మరియు మేషరాశిపై కేంద్ర ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. అలాగే బృహస్పతి మేషరాశిలో ఉండి మేషరాశికి అధిపతి భాగ్యస్థానంలో ఉండి భాగ్యస్థానాధిపతి బృహస్పతి లగ్న భావంలో ఉన్నాడు. అందువల్ల మేషరాశి వ్యక్తుల అదృష్టం ప్రకాశిస్తుంది. అలాగే ఈ కాలంలో మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ కాలంలో మీరు గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడి కేంద్ర ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మీ గజర్ కుండ్లిలోని 7వ ఇంట్లో ఉన్నాడు మరియు దాని కేంద్ర ప్రభావం బృహస్పతి అంటే కెరీర్ హౌస్ పై ఉంది. అలాగే బృహస్పతి మీ ఆర్థిక గృహాన్ని 5వ కోణం నుండి పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ సాహసం మరియు పరాక్రమం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. అలాగే మీరు వ్యాపారులైతే మీరు మంచి లాభం పొందవచ్చు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అక్కడ అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ సమయంలో వైవాహిక జీవితం కాస్త ఒత్తిడితో కూడుకున్నది. సూర్య భగవానుడి కేంద్ర ప్రభావం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ గాచర్ కుండ్లిలోని సూర్య భగవానుడు మీ వైవాహిక జీవితంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీ కార్యాలయంలో మీ ప్రభావం కూడా పెరుగుతుంది. మీరు ఆస్తి ద్వారా కూడా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు సంబంధించిన పనిచేసే వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.